హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం చాలా పురాతనమైన టెంపుల్‌కి, వశిష్టమైన టెంపుల్‌కి వెళ్ళబోతున్నాము. శ్రీకాకుళం నుండి 48 కిలోమీటర్ల దూరంలో 9వ శతాబ్దంలో కట్టిన శ్రీముఖలింగేశ్వర టెంపుల్‌కైతే వెళ్తున్నాము. ఈ టెంపుల్‌ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారు. అందరికీ తెలిసిన కాశీ ఎంత ప్రాముఖ్యమో మన ఆంధ్రాలో, మన శ్రీకాకుళంలో శ్రీముఖలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా అంతే ప్రాముఖ్యం. ఇక్కడ శివలింగం చాలా అద్భుతంగా, యూనిక్‌గా ఉంటది. శివలింగంకి లార్డ్ శివ ముఖం కనబడుతుంది. అందుకే దీనికి పేరు శ్రీముఖలింగం అని పెట్టారు. ఇప్పటికి ప్రతిరోజు ప్రపంచంలో నుంచి చాలా మంది డివోట్స్ వస్తూ ఉంటారు ఇక్కడికి. ఫ్రెండ్స్, పెన్ అండ్ పేపర్ లేని రోజుల్లో ఈ టెంపుల్ గోడ మీద, పిల్లర్స్ మీద, స్టోన్స్ మీద హిస్టరీ రాయడం జరిగింది. అందులో కింగ్స్ కల్చర్ చాలా రికార్డ్స్ ఉన్నాయి. ప్రత్యేక ఉదాహరణ అనిపిస్తుంది. రాయితో కట్టిన మండపాలు, గోపురాలు, కార్వింగ్స్ అన్నీ ఒక కళా ప్రదర్శనలాగా ఉన్నాయి. ఇంకా ఇక్కడ ముఖ్యంగా ఈ టెంపుల్ వంశధార నది పక్కన ఉంటది. ఆ నది తీరాన నుండి సన్‌రైజ్ టెంపుల్స్ కలిసి చూస్తే చాలా దివ్యన్ ఫీలింగ్ వస్తది. ఈ టెంపుల్‌కి సంబంధించిన కొన్ని చెప్పాలంటే, శ్రీముఖలింగేశ్వర టెంపుల్ చూసి మొక్కు పెట్టుకుంటే సంతానం, ఆరోగ్యం దొరుకుతాయంట. మహాశివరాత్రి రోజు లక్షలాది మంది డివోట్స్ వస్తూ ఉంటారు. టెంపుల్ ఏరియా మొత్తం ఫెస్టివల్ అట్మాస్ఫియర్ లాగా మారుతుంది. శ్రీముఖలింగంలో పూజ చేస్తే కాశీలో పూజ చేసినంత ఫలం వస్తుందంట. దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వన్. బై బై.